శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. ఇవి వచ్చేసి మన పూజకు వాడుకునే వస్తువుల్లో మాస్టర్ పీసెస్ అని చెప్పుకోవాలి. అంటే కంప్లీట్గా యాంటిక్వి, ప్యూర్ బ్రాస్ యాంటిక్ కలెక్షన్. నాకు ఎంతో ఇష్టమయ్యి నేను చూసి కొనుక్కున్న కలెక్షన్. అవి వరకు కూడా నేను ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నాను, క్లీన్ చేసి అవి తుడిచి లోపల పెట్టుకోబోతున్నా. అయితే ఇప్పుడు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే వీటిల్లో చాలా వరకు మీరు ఆల్రెడీ చూసినవే ఉన్నాయి అన్నీ కూడా. కొన్ని కొత్తవి కూడా ఉన్నాయి, ఇంతవరకు నేను వీడియోస్లో ఎక్కడ కూడా చూపించనివి. సో మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇష్టమైన ఫేవరెట్ థింగ్స్ కూడా ఉన్నాయి. నన్ను మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో అడుగుతూ ఉంటారు లింక్ ఇవ్వండి అని. ఎప్పటికప్పుడు నేను లింక్స్ షేర్ చేస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు మనకి 27th నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మంచిగా ఆఫర్స్ కూడా ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి. అప్పుడు తీసుకుందాము అని అనుకుంటే కొంచెం మనకి తక్కువ పడతాయి అన్నమాట కొనుక్కోవడానికి. అయితే నేను ఇప్పుడు లింక్స్ ఇస్తాను, మీరు ఏదైనా చాలా మంది అడుగున్నారు కాబట్టి చెప్తున్నాను. లింక్స్ చూసుకొని అవి కార్ట్లో పెట్టేసుకుంటే ఆ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ టైంలో ఏదైనా ఆఫర్స్ ఉంటే అప్పుడు పర్చేస్ చేయడానికి మీకు కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ముఖ్యమైనవి, అలాగే యాంటిక్వి, వెరీ స్ట్రాంగ్ ప్యూర్ బ్రాస్వి నేను ఇక్కడ చూపించబోతున్నాను. అయితే నేను ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నా ఇక్కడ, ఇవి తుడిచేసి లోపల పెట్టేసుకోబోతున్నా. ఇదండి, ఇది వచ్చేసి ధూప్ స్టాండ్. ఇది తుడవడానికి ఒక క్లాత్ పెట్టుకున్నా. ఇది ధూప్ స్టాండ్. ఇది చాలా నుండి మన వీడియోస్ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చూపిస్తూనే ఉంటాను. అప్పుడప్పుడు వాష్ చేసుకున్నప్పుడు, లేదంటే శివలింగాన్ని పెట్టుకున్నప్పుడు, అమ్మవారిని పెట్టుకున్నప్పుడు, అలాగే మన ధనలక్ష్మి కుంచాన్ని పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా చూపిస్తూనే ఉన్నాను. అయితే ఇది ఫ్లవర్ టైప్, కమలం టైప్లో వస్తుంది. దీనికి స్క్రూ ఉంటుంది, ఇట్లా పైన దానికి మాత్రమే స్క్రూ ఉంటుంది, ఈ కింద వాటికి ఇట్లా కనెక్ట్ అయి ఉంటుంది. ఇవన్నీ కలిపి పెట్టుకోవడము. ఇట్లా తడి వెళ్ళిపోతుంది. వాష్ చేసేది నేను వెరీ రేర్, ప్రతిసారికి అడగను, ఊరికే పీఠం లాగా పెట్టుకోవడమే కదా అని చెప్పేసి. అయితే ఈ స్క్రూ కూడా వాళ్ళు బ్రాసే ఇచ్చారు, కానీ పాలిష్డ్ కాదనమాట. అందుకని కొంచెం కలర్ ఇట్లా ఉంది డార్క్గా. ఇది ఐరన్ అయితే కాదు, స్క్రూ కూడా బ్రాసే ఇచ్చారు. ఇది చాలా ఇష్టమైంది. చాలా మంది అడిగారు కూడాను. దీని యాక్చువల్లీ ధూప్ పెట్టుకోవడానికి దీని మీద పెట్టే ఒక లిడ్ కూడా ఉంటుంది పైన హోల్స్తో. ఇందులో నీ బాక్స్లో ఎక్కడో ఉంది, నేను చూపిస్తాను మధ్యలో వచ్చినప్పుడు. ఇట్లా ఇది ధూప్ పెట్టుకునేది, కానీ ఇది మల్టీపర్పస్కి, చిన్న విగ్రహాలను పెట్టుకోవడానికి, కుంచాన్ని పెట్టుకోవడానికి, స్వామివారి పాదుకలు అట్లా పెట్టుకోవడానికి, చిన్న శివలింగాన్ని పూజ అయిపోయి అభిషేకం అయిపోయిన తర్వాత పీఠం మీద పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకోవడానికి నేను మల్టీపర్పస్కి యూజ్ చేస్తాను. చాలా ఇష్టమైన మాస్టర్ పీసెస్లో ఇది ఒకటి నాకు. ఈ పీఠం అదే ధూప్ స్టాండ్. కానీ నేను ఇది అసలు ధూప్ స్టాండ్ అనేది కూడా మర్చిపోయాను. ఇది కంప్లీట్గా నేను పీఠంగా ఉపయోగిస్తాను కాబట్టి. అన్నీ కూడా చాలా హెవీ. ఇది వచ్చేసి పీఠము, కంప్లీట్ బ్రాస్. ఇది 3 సైడ్స్ ముక్కాలు పీఠము, 3 వైపులా కూడా ఏనుగులు 2 ఉన్నాయి నా దగ్గర ఇట్లాంటిది. ఒకటి వచ్చేసి ఇప్పుడు మన పూజా పీఠం మీద వెంకటేశ్వర స్వామి వారిని పెట్టాను కదా, అది. ఇది ఇంకోటి కూడా తీసుకున్నాను అప్పట్లో, కొంచెము పూజలో విగ్రహాలు అవి కూడా డిఫరెంట్గా కొన్ని ఎక్స్ట్రా ఉండేది కదా, అందుకని 2 కావాల్సి వచ్చి 2 తీసుకున్నాను. ఇప్పుడైతే ఒకటే ఉపయోగిస్తున్నాను. ఇది మళ్ళీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి లోపల పెట్టుకుంటాను. ఇది కూడా అమెజాన్లో. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా అమెజాన్లో పర్చేస్ చేసినవే. అన్నీ కూడా ఆల్మోస్ట్ 1-2 సెల్లర్స్ దగ్గర నుండే ఉంటాయి. నాకు చాలా మంది దగ్గర, నేను చాలా సెల్లర్స్ దగ్గర తెప్పించుకున్నాను, కానీ నేను దేనికి సాటిస్ఫై అవ్వలేదు. 100% సాటిస్ఫై అయిన ప్రోడక్టే నేను ఉంచుకుంటాను. అయితే ఈ 2 సెల్లర్స్, నేను ఇప్పుడు లింక్స్ ఇవ్వబోయే 2 సెల్లర్స్ నుండే నాకు బాగా నచ్చాయి. క్వాలిటీ కానీ, డిజైనింగ్ కానీ అట్లా అనమాట. ఇదేవి ప్రమోషన్ కాదు, వాళ్ళంతా పెద్ద సెల్లర్స్, మామూలుగా యూట్యూబ్లో ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ కాదు. సో మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను అంతే. ఈ కలశం కూడా మనకి అమెజాన్లో ఉంది, చూసుకోవచ్చు.
ఇది వచ్చేసి డెకరేషన్ పర్పస్ అంతే. ఒక్కొక్కసారి మనము మామూలుగా పూజా పీఠం దగ్గర లేదా ఇంట్లో ఈశాన్యం పక్కన అనేసి సెంటిమెంట్గా అట్లా నీళ్లు పోసి పెట్టుకుంటాం కదా, అలా పోసి కూడా పెట్టుకోవచ్చు. కానీ మనము వ్రతంలో కానీ నిత్య కలశారాధనకి కలశంలాగా కానీ ఇది పెట్టుకోవడానికి వీల్లేదు. ఇది ఓన్లీ డెకరేషన్ ఐటమ్ అంతే. పూజ కోసము పూజలో కలశంగా దీన్ని పెట్టుకోకూడదు. ఇదంతా కూడా మెట్టల ఆకులు మెట్టల కొబ్బరికాయ కాబట్టి ఇది ఊరికే సింబాలిక్ గా ఉండడానికి అందానికి తయారు చేసిందే కానీ మనము పూజలో వాడుకోవడానికి అయితే కాదు. ఇప్పుడు నేనైతే ఇందులో నీళ్లు పోసి కూడా పెట్టేదాన్ని. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లోపల పెట్టాను. తర్వాత మంచి ఐడియా వచ్చి మంచిగా లొకేషన్, ఇంట్లో కూడా ఒక మంచి లొకేషన్ లో పెట్టుకోవాలి అని అనిపించినప్పుడు పెట్టుకుందామని చెప్పి ప్రస్తుతానికైతే నేను లోపల పెట్టాను. ఇప్పుడు వాష్ చేసుకున్నా తీసి. ఈ కమండలం ఇది నేను ఎవ్రీడే యూజ్ చేస్తాను తెలుసు కదా, మన తిరువారాధనలో వచ్చేసి ఈ కమండలం కూడా చాలా బాగుంటుంది. ఇది కాస్ట్ కూడా తక్కువే, ఒక 1000 రూపీస్ లోపే ఉంది. ఇది కూడాను చాలా స్ట్రాంగ్, చాలా హెవీ, చాలా బాగుంటుంది. మల్టీపర్పస్కి ఇప్పుడు మనం తులసి దగ్గర నీళ్లు పోయడానికి కానివ్వండి, స్వామికి అభిషేకం, శివలింగానికి అభిషేకము, స్వామి అమ్మవార్లకు అభిషేకానికి కూడా చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ వాటర్ పడతాయి. నేను ఫస్ట్లో తీసుకునేటప్పుడు ఏమనుకున్నా అంటే ఇక్కడ వరకే వాటర్ పడతాయేమో, ఇంతకన్నా ఎక్కువ పట్టవు, ఇది బయటకు వచ్చేస్తాయి కదా అని అనుకున్నా. కాదు, కంప్లీట్ ఇక్కడ వరకు నీళ్లు పడతాయి. పట్టినప్పుడు ఇక్కడ దీనికి ఫుల్ అయ్యి ఉంటుంది. నాకు అది లాజిక్ అర్థం కాలేదు మొదట్లో. తర్వాత తీసుకున్న తర్వాత నేను ఇంకా ఎక్కువ సాటిస్ఫై అయిపోయాను. ఇది తీసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది నాకు తమిళనాడు నుంచి ఒక ఫ్రెండ్ పంపించారు అని అన్నాను కదా. రీసెంట్గా ఊరికే ఏమున్న ప్రొడక్ట్స్ ఏమున్నాయి అని చెప్పి నేను అమెజాన్లో సర్చ్ చేస్తూ ఉంటే నాకు ఇది కూడా దొరికింది. సేమ్ ఇంతే వెయిట్. ఇది నా దగ్గర ఇది ఎట్లా ఉందో డిజైన్, ఎంత హైట్ వెయిట్ ఉందో అంతే ఉంది. ఇది లక్ష్మీ కుంచము యాంటిక్ది. చాలా మంది అడిగారు దీనికి లింక్ ఉంటే ఇవ్వండి, ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. ఇది నేనైతే కొనలేదు, నాకు గిఫ్ట్గా వచ్చింది. చాలా బాగుంటుంది. 1 kg పైన ఉంటుంది వెయిట్ కూడాను. 2 సైడ్స్ మనకి శంకు చక్రాలు నామాలు ఉంటాయి. ఇటువైపు ఉంటుంది, మళ్ళీ ఇటువైపు కూడా ఉంటుంది. పైన కింద ఈ డిజైన్ ఇదంతా కంప్లీట్ హ్యాండ్ మేడ్. అందుకే లోపల కూడా ఇట్లా ఉంది, కంప్లీట్ ఫినిషింగ్ లేకుండా ఇట్లా ఉంటుంది. ధనలక్ష్మి కొంచెం కోసము అడుగున్నారు నన్ను, చాలా వరకు కూడాను యూజ్ అవుతుంది. ఈ లింక్ కూడా నేను ఇస్తాను. ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంది, మరీ టూ మచ్గా అయితే లేదు. చాలా బాగుంది. ఇప్పుడు మనకి రేపు ఆఫర్స్ వస్తాయి కదా, ఆ టైంలో ఇంకా తగ్గొచ్చు కూడాను. ఈ లింక్ కూడా నేను ఇస్తాను. అలాగే ఇది ప్రదోషకాల దీపం తెలుసు కదా, ఈ ప్రదోషకాల దీపం కూడా అమెజాన్లో ఉంది. నేను ఇది తీసుకున్నది కూడా అమెజాన్లోనే. సో ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ హెవీ. ఇది డిటాచబుల్ కాదు, కంప్లీట్ సీల్ వేసేసి ఉంటుంది. ఇది కింద వైపున ఇక్కడ డిజైన్ వస్తుంది. పద్మాలు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, పద్మపీఠం లాగా. ఇంకా శివలింగము, నంది, చిన్న నంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం దీపం పెట్టుకున్నప్పుడు. అయితే ఇది కూడా మనకి ఇందులో ఉన్న శివలింగంకి ఉన్న పానమట్టం కూడా ఉత్తరానికి ఉండేటట్టుగా పెట్టుకుంటే ఇప్పుడు ఈ దీపం వచ్చేసి స్వామి వైపుకి దీపం చూపిస్తున్నట్టు ఉంటది. తర్వాత ఈ మధ్య ఒక వీడియోస్ లో నన్ను కమెంట్స్ లో ఒకళ్ళు అన్నారు కూడా, ఇది అంత కరెక్ట్ డిజైన్ కాదనిపిస్తుంది, నంది వెనక మనకి దీపం వెలగడం లాగా అనిపిస్తుంది అనేసి. లేదు, అట్లాంటిది ఏం లేదు, ఇది మనకి అథెంటికేటెడ్ దీపమే అని ఎవరికైనా తెలిసి ఉంటది కదా, ఈ డిజైన్ కరెక్టే అనేసి. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు, అలాంటి తెలుసుకుంటే గనుక ఇది తీసుకోవడానికి యూజ్ఫుల్ గా ఉంటది అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇది ప్రదోషకాల దీపము. తర్వాత వచ్చేసి స్వామివారి పాదాలు. ఇది చాలా భలే ప్రిటీగా ఉంటుంది, నాకు ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను నేను. ఇది ఒక 500 లోపే ఉంది. ఎంత హెవీగా ఉండదు, కొంచెం లైట్ వెయిటే. కానీ డిజైన్కే వాళ్ళు చాలా చార్జ్ చేశారు. 500 ఏంటి, 1000 అయినా ఇచ్చేసేయచ్చు, ఇంకా అయినా ఇవ్వచ్చు అని అనిపించింది, అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కాబట్టి. శంకు చక్రాలు, చక్రము, నామము, శంఖం, మళ్ళీ వెంటనే చక్రం, నామం, శంఖం, మళ్ళీ చక్రం, నామం, శంఖం, ఇట్లా 3 సెట్స్ ఉంటుంది. శంకుచక్ర నామాలు, మళ్ళీ ఇక్కడ కూడా శంకుచక్ర నామాలు. ఇక్కడేమో పాదుకలు డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఫ్లవర్ లాగా ఇచ్చారు, ఫింగర్స్ అన్ని కూడా బాగున్నాయి. కాళ్ళకి పట్టి అంతా కూడా చాలా బాగా వచ్చింది. వెనక వైపు ఇదంతా కూడా మామూలుగా ఓపెన్ ఉంటుంది, పైన వరకు డిజైన్ ఇచ్చారు. దీన్ని నేను ఈ పీఠం మీద, ఇది ఉంది కదా ఈ ధూప్, దీని మీద ప్రస్తుతానికి దీని మీద అయితే పెట్టుకుంటున్నాను నేను. ఇట్లాను మన పూజా పీఠం మీద చూసే ఉంటారు, ఇట్లా పెట్టుకుంటున్నాను నేను.
అయితే ఇది ఉంది కదా, ఇదే దీని మీద క్లోజ్ చేసే లిడ్. ఈ ధూపం స్టాండ్ మీద క్లోజ్ చేసే లిడ్. చిన్న ధూప్ స్టిక్స్ కానీ ఏమన్నా ఉంటాయి కదా మనవి, చాలా చిన్న చిన్న ధూప్ స్టిక్స్, అలా అది పెట్టుకున్నప్పుడు ఈ లిడ్ పెట్టుకుంటే ఈ హోల్స్లో నుంచి స్మోక్ వస్తూ ఉంటుంది. కానీ అంత చిన్న ధూప్ స్టిక్స్ అయితే ఇప్పుడు మార్కెట్లో మనకి రావట్లేదు కూడా, కొంచెం పెద్దవే ఉంటున్నాయి. దీనిలో పెట్టాలి అని అనుకున్నప్పుడు మనం తీసుకున్న ధూప్ స్టిక్స్ని కొంచెం సగానికి కట్ చేసి పెట్టి వాడుకోవాల్సి వస్తుంది. ఇదైతే వాడట్లేదు నేను, ధూప్ కోన్స్ పెట్టడానికి అయితే దీన్ని వాడట్లేదు కదా. కానీ ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది, ఈ లిడ్ కూడా చాలా హెవీ. నేనైతే ఇదిగోండి స్వామివారి పాదుకలు కరెక్ట్గా సరిపోయింది నాకు దీని మీద, అందుకని ఇట్లా పెట్టుకున్నాను, చాలా బాగుంది బ్యూటిఫుల్గా అని చెప్పి. ఇది హారతికి, ఇది ఫిష్ డిజైన్లో వచ్చిన హారతి, వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వడం కోసము తీసుకున్నాను. ఇది చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా కాస్ట్ 600 ప్లస్ ఉంది, 600 to 700లో ఉంది. రేపు ఏమన్నా ఆఫర్స్ ఉంటే ఇంకా తగ్గుతుందేమో. ఫిష్ డిజైన్ చూసారా, బాగుంటుంది హారతి ఇచ్చుకోవడానికి. ఈ వెనక వైపున మనము ఇది కింద ప్లేస్ చేసినా కూడా కంప్లీట్ కింద ఆనకుండా 3 కాళ్ళు అయితే ఇచ్చారు. దీని మీద ఇట్లా బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది, చాలా హెవీ కూడా, చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇది ఇంకొకటి, ఇది కూడా హారతి పర్పస్కే, మనము కర్పూర హారతి ఇచ్చుకున్నా కూడా దీంట్లో ఇచ్చుకోవచ్చు. అలాగే అగ్నిహోత్రం అప్పుడు మనము ఇది ఉద్దరినిగా కూడా ఉపయోగించుకోవచ్చు, అంటే స్ట్రుక్ అంటాం కదా, స్ట్రుక్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. చాలా హెవీ, ఇది కూడా చాలా హెవీ. ఇక్కడేమో ఆదిశేషాలు, శేషనాగులు ఉంటాయి, చాలా బాగుంటుంది డిజైన్ మాత్రం. ఇది తెలుసు కదా, మన పంచహారతి చూసే ఉంటారు మన వీడియోస్లో. ఇది కూడా యాంటిక్ డిజైన్, చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక నాగు లాగానే అనిపిస్తుంది మనకి చూస్తుంటే, కానీ అట్లా ఎక్కడ కనిపించవు, కానీ మనకి చూడగానే అనిపిస్తుంది అట్లా ఆదిశేషాల లాగా అనిపిస్తుంది మనకి. దీనికి కూడా కింద వైపు 3 కాళ్ళు ఇచ్చారు ప్లేస్ చేయడానికి, సర్ఫేస్ మీద ప్లేస్ చేసినప్పుడు కంప్లీట్గా కింద అంటకుండా ఉండడానికి అనేసి ఇట్లా ఇచ్చారు. ఇవి ఉద్ధరణలు, నా దగ్గర 4 ఉన్నాయి. ఇవి 2, ఇంకొక 2 ఏమో రెగ్యులర్గా నేను తిరువారాధనలో యూజ్ చేసేవి. ఇవేమో కొంచెం పెద్దవి. నా దగ్గర ఉన్న తిరువారాధన పాత్రలన్నీ చిన్నవి కదా, దానిలోకి కొంచెం పెద్దగా బరువుగా అనిపిస్తున్నాయని చెప్పేసి చిన్నవి కూడా 2 తీసుకొని పెట్టుకున్నాను. ఇవి మామూలుగా అందరి దగ్గర ఉండేవేలేండి. ఇట్లేమో ఈ ఎండ్లో వచ్చేసి నాగపడగలాగా ఉంటుంది, ఇక్కడ ఓంకారం ఉంటుంది. వెనక వైపు కూడా డిజైన్ పద్మాలలాగా ఇచ్చారు దీనికి డిజైన్, అలాగే ఓంకారం ఉంటుంది. ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఇవి బౌల్స్, చిన్న బౌల్స్. ఇవి ఒక 6 ఉన్నాయి. వీటి లింక్స్ అయితే నేను చాలా మందికి ఇచ్చున్నాను, ఇక్కడ పెట్టేస్తా. ఈ లింక్స్ అయితే చాలా మందికి నేను ఇచ్చున్నాను. ఇంకా నన్ను అడుగుతూనే ఉంటారు, ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి, ఇంత చిన్నగా ఉన్నాయి ఎట్లా అనేసి. ఇవి కూడా చాలా స్ట్రాంగ్, అసలు ఇంత చిన్నగా ఉన్నాయి కానీ చాలా స్ట్రాంగ్, అసలు నొక్కినా కూడా మనకి వంగడం లాంటిది ఏమి ఉండదు, అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఇవి. 6 తీసుకున్నాను నేను. ఇది మనకి తిరువారాధనకి పంచపాత్రలు కావాలి కదా, ఆ పంచపాత్రలుగా ఉంటాయని తీసుకున్నాను. చాలాళ్ళు వీటినే యూజ్ చేశాను నేను పంచపాత్రలుగా. అయితే నాకు ప్లేట్ ఒకటి సరిగ్గా లేదు, కొంచెం ఇంకొంచెం ఒక 1/2 ఇంచ్ పెద్దగా ఉండుంటే ఇవన్నీ కరెక్ట్గా సరిపోయేవి నాకు. అందుకని మార్చుకొని నా దగ్గర చెంబులు ఉన్నాయి కదా, మనము అభిషేకానికి పనికొస్తాయని చెప్పి తీసుకున్న చిన్న చెంబులు, అవి పెట్టుకున్నాను ఇప్పుడు నేను తిరువారాధనకి. ఇవేమో నేను ప్రసాదాలు పెట్టుకోవడానికి అట్లా ఉపయోగించుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజు ప్లేట్ కనుక నేను తీసుకున్నానంటే వీటినే నేను పంచపాత్రలని నేను ఉపయోగించుకోవచ్చు చక్కగా పూజకి, తిరువారాధనకి. ఇంకా తర్వాత ఇవి దీపాలు, కమలం దీపాలు. ఇవి ఎక్కడ కూడా మన పూజలో అయితే నేను ఎక్కడ పెట్టలేదులేండి, ఇవి తక్కువ నేను యూజ్ చేసింది కూడా, కొంచెం రీసెంట్గానే తీసుకున్నవి. చాలా బాగుంటాయి, చాలా హెవీ. చూడ్డానికైతే కొంచెము చిన్నగా అనిపిస్తుంది కానీ ఆయిల్ కొంచెం బాగానే పడుతుంది. ఒక 4 hours అట్లా కూడా వెలుగుతాయి ఒక్కొక్క దాంట్లో దీపము.
ఇవైతే టోటల్గా ఒక 8 ఉన్నాయి నా దగ్గర. 8 ఎందుకు తీసుకున్నానంటే వాళ్ళు సేల్కి పెట్టినప్పుడు అయితే 4 ఉంటాయి సేల్కి మనకి అమెజాన్లో. అయితే 2 సెట్స్ తీసుకున్నాను. నాకు 2 సెట్స్ వచ్చేసి 1550 రూపీస్ అయ్యాయి. 1550 రూపీస్ ఆఫర్లోనే వచ్చాయి. మరి గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అప్పుడు ఇంకా ఏమైనా ఆఫర్స్ పెడతారేమో, డిస్కౌంట్ ఉంటుందేమో చూడాలి. లేదంటే వాళ్ళు ఏదో చెప్పారు, ఏదో కార్డు SBI కార్డుతో 10% డిస్కౌంట్ ఉంది అని, ప్లస్ కండిషన్స్ ఏవో ఉంటాయి కదా, మినిమం బిల్ ఇంత అవ్వాలి అట్లా అనేసి. సో మనం ఏదైనా తీసుకుంటుంటే వాటితో కలిపి బిల్ చేసేయడానికి యూజ్ అవుతాయి, సపోజ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే అనేసి. నా దగ్గర అయితే ఇవి 8 ఉన్నాయి. నేను ఎట్లా చేస్తానంటే వీటిని స్వామివారికి అష్టాక్షరి కదా, అష్టాక్షరి హారతి అనేసి ఉంటుంది. కొంచెం వాటర్ పడ్డాయి టేబుల్ పైన. సో చూపిస్తాను ఈ కమలం దీపాలని నేను హారతికి ఎట్లా ఇచ్చుకుంటాను అనేది. ప్లేట్లో పెట్టేస్తాను. ఇక్కడ మొత్తం కూడా నేను గంధము కుంకుమ బొట్లు పెట్టేస్తాను. అన్నిటికీ పెట్టేసి నక్షత్ర హారతి లాగా ఇది ఇచ్చుకోవడానికి కూడా కరెక్ట్ సైజ్ ప్లేట్ నాకు సెట్ కాలేదు. అందుకనే నేను చాలా పెద్ద ప్లేట్లో, ఇప్పుడు మనము నైవేద్యాలు పెట్టే ప్లేట్ లేదు, పెద్దది ఉంది కదా మనది బ్రాస్ది, దానిలో పెడుతున్నాను. కరెక్ట్ సైజులో ప్లేట్ ఏదైనా దొరికితే తీసుకుందాము అనుకుంటున్నా ఇట్లా పెట్టుకోవడానికి. శిల్పారామంకి వెళ్తే తీసుకోవచ్చు, వీటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని చూసుకొని తీసుకోవచ్చు. సో అనుకుంటున్నాను ఈ మంత్లో ఒకసారి శిల్పారామం విజిట్ చేద్దాము అని చెప్పేసి. అక్కడ ఏమన్నా మంచి కలెక్షన్ ఉన్నా కూడా నేను అక్కడ కవర్ చేస్తాను, వీడియో తీయడానికి చూస్తాను. ఇదిగోండి ఇట్లా పెడతా నేను అష్టాక్షరి హారతికి కమలాలని మొత్తము అంతా కూడా గంధము బొట్టు కూడా కొంచెం పెద్దగా పెడతా, మంచిగా ఎరుపు రంగు కనపడేలాగా పెడతాను. పెట్టేసి దీపాలు వెలిగించాక ఇట్లా మధ్యలో పువ్వులు పెట్టేసి స్వామికి అష్టాక్షరి హారతి ఇచ్చుకుంటాను. 8 దీపాలు నక్షత్ర హారతి అవుతుంది. అట్లా పెట్టుకోవడం కోసం, ఆ హారతి కోసమే వీటిని తీసుకున్నాను నేను. చాలా బాగుంటాయి, చాలా హెవీ, ఒక్కొక్కటి బేస్ కూడా కరెక్ట్ ఫ్లాట్గా నిలబడుతుంది. అంటే చాలా మంది దగ్గర ఉన్నాయి కానీ ఈ పర్టికులర్ సెల్లర్ దగ్గర నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట ఈ ప్రోడక్ట్స్ తోటి. సో ఇవి నా దగ్గర ఉన్న కంప్లీట్ యాంటిక్ మాస్టర్ పీసెస్. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నా దగ్గర ఉన్న దేవతామూర్తుల గురించి కూడా అడుగుతూ ఉన్నారు, ఆ డీటెయిల్స్ కూడా చాలా వరకు ఇచ్చాను నేను. సో విగ్రహాలు, అలాగే మన రాగి విగ్రహాలు అవి ఉన్నాయి కదా, ఆ దేవతామూర్తుల రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ లింక్స్ కూడా ఇవ్వమంటే నేను ఇంకొక వీడియో చేసి డీటెయిల్డ్గా చూపించి నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే. సో ప్రస్తుతానికి వీటికైతే నాకు ఎక్కువ వచ్చాయి కమెంట్స్, వీటి గురించి చెప్పమని చెప్పేసి, ఎక్కడ తీసుకున్నారో చెప్పండి అనేసి. అందుకని పర్టికులర్గా అందులోనూ వీటిని నేను ఇప్పుడు వాష్ చేసుకున్నాను నీట్గాను, అందుకనేసి ఒక వీడియో షూట్ చేసి డీటెయిల్స్ ఇద్దాము అనేసి అనుకున్నా. సో దేవతా విగ్రహాల గురించి కూడా లింక్స్ కావాలి అని అంటే చెప్పండి, నేను అవి కూడా ఏ విగ్రహము ఎంత కాస్ట్, ఏమి ఎవరి దగ్గర తీసుకున్నది, ఏ విగ్రహము ఎంత కాస్ట్, లింక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను అమెజాన్లో తీసుకున్నవి అయితే ఇస్తాను. సో ఈ వీక్లో మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది. ఇవైతే ఒకసారి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. చెక్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నది కార్ట్లో పెట్టుకుంటే ఆ టైంలో పర్చేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.